హలో ఫ్రెండ్స్, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవాళ వీడియోలో చామంతి పూలు ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే మొక్కను ఎప్పుడు మనం కట్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇవాళ వీడియోలో చామంతి పూలు ఎక్కువగా పూయాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అలాగే మొక్కను ఎప్పుడు కట్ చేయాలి అని డీటెయిల్గా తెలుసుకుందామండి. ఆల్రెడీ మనకి బాగా మొగ్గలు అయితే వచ్చేసాయండి, పూలు కూడా అలాగే వచ్చేసాయి. కొద్దిమంది మొగ్గలే రావటం లేదు, పూలు పోయటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ మంచి రెమెడీ ఉందండి. ఫస్ట్ మన మొక్కల్లో ఏదైనా కలుపు మొక్కలు ఉన్నా, ఎండిపోయిన ఆకులున్నా, ఎండిపోయిన స్టెమ్స్ ఉన్నా అలాంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. ఇవి ఉంటే మొక్కలకి అంటే ఎనర్జీ అంతా వేస్ట్ ప్లాంట్స్ అన్ని తీసేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కలుపు మొక్కల్ని, ఎండిపోయిన ఆకులు అనేటివి ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేస్తూ ఉండాలి. వాటరింగ్ అయితే ఎక్కువగా ఇవ్వకూడదు అండి. మెయిన్ అయితే మనం ఈవినింగ్ టైంలో ఎక్కువ వాటరింగ్ అయితే చేయకూడదు, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనం వాటర్ ఇచ్చామనుకోండి, ఈ చలికి, తెమ్మకి, మంచుకు ఎక్కువగా ఫంగస్ ఫామ్ అయిపోయి అబిడ్స్ అనేది అటాక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వీలైనంత వరకు మనము మార్నింగ్ ఎండ ఉన్న టైంలోనే మనము ఈ మొక్కలకి అంతే వాటరింగ్ చేయాలి. ఎండ పొద్దున ఇచ్చామనుకోండి, ఎండకి ఇవి ఆవిరైపోతాయి కాబట్టి మనకి ఫంగస్ అనేది అటాక్ కాదు, అబిడ్స్ అయితే మనకి రాకుండా ఉంటాయి. ఇలాంటి కేర్ అయితే మనం ఫస్ట్ నుంచి తీసుకోవాలి ఈ ప్లాంట్స్కి. వాటరింగ్ అనేది మొక్క మొదట్లోనే పట్టాలండి. మొక్క పైన కానీ ఆకులు తడిచేటట్లు వాటరింగ్ అయితే చేయకూడదు. అలా చేసామనుకోండి, ఈ చలికాలంలో ఫంగస్ ఫామ్ అయిపోయి అబిడ్స్ అనేది ఎక్కువైపోయి మా మొక్క రోజు రోజుకి అన్హెల్తీగా అయిపోయి మొక్క అయితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొక్క మొదట్లో ఇవ్వాలి, అది ఎండ పొద్దునే ఇవ్వాలి. వాటర్ కూడా డైలీ అయితే అవసరం లేదండి, కొద్దిగా మన్ను కొద్దిగా డ్రై అయినప్పుడే మనం వాటర్ ఇస్తే సరిపోతుంది. కంపోస్ట్ అయితే ఇచ్చేస్తున్నానండి. మాగిన పశువుల ఎరువు అండి. మనం ఏదైనా కంపోస్ట్ ఇచ్చే ముందు మట్టిని అయితే బాగా గుల్లగుల్లగా చేయాలండి. గుల్లగుల్లగా చేసిన తర్వాతే మనము ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి మనము మన ఇంట్లో ఏది ఉంటే ఆ కంపోస్ట్ ఇచ్చామనుకోండి, మంచిగా మనకి మొక్కలకి ఫీడింగ్ అనేది అందుతుంది. సో దీంతో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇది చాలా మంచి గ్రోత్ రావడానికి బాగా యూస్ఫుల్ అండి. ఈ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలాంటి పూల మొక్కలకైనా, గులాబీ మొక్కలకైనా, రోజెస్కైనా, మల్లె మొక్కకైనా, చామంతులకు కానీ, ఎలాంటి పూల మొక్కలకైనా పూలు పోయడానికి బాగా హెల్ప్ అవుతుందండి. సో బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి తప్పకుండా ఇవ్వండి. అలాగే వారానికి ఒకసారి పెస్ట్ అటాక్ కాకుండా మిల్లీ బగ్స్ అలాంటివి అటాక్ అవుతుంటాయండి, నల్ల పేను అలాంటివి వస్తూ ఉంటాయన్నమాట. మనం అందుకనే వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది తప్పకుండా స్ప్రే చేస్తున్నాం అనుకోండి, మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. అలాగే మాగిన పశువుల ఎరువు కూడా నెలకు ఒకసారి ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. అంటే పువ్వులు బాగా పూయడానికి, మొక్క బాగా గ్రోత్ బాగా రావడానికి పనిచేస్తుందండి. ఇక ఫ్లవరింగ్ విషయానికి వస్తే మనం ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వడం వల్ల మొక్కల్లో నుంచి ఇంత ఘనంగా ఫ్లవర్స్ని తీసుకోవచ్చు అంటే ఒక మంచి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని చూపిస్తానండి. మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కల్లో మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఫర్టిలైజర్ని ఏ విధంగా ఇవ్వాలంటే, ఎండ బాగా వచ్చినప్పుడు మట్టి అంతా బాగా డ్రై అయిపోయినాక ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి. దీనికోసం మనము ఏం తీసుకుంటున్నానంటే, సో ఇవాళ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏమంటే సింపుల్ అండి, బియ్యం కడిగిన నీళ్ళు నేచురల్గా మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో ఎన్పికే ఫర్టిలైజర్ అండి. అలాగే పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్, అది ఎలా తయారు చేద్దామో చూద్దాము. బియ్యం కడిగిన నీళ్ళు అండి, ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో మనకి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, సల్ఫర్ లాంటివన్నీ మనకి ఇందులో ఉంటాయండి. తర్వాత మాగిపోయిన అరటి పండ్లను తీసుకుంటున్నానండి. ఇవి ఎంత మాగితే అంత బాగా పనిచేస్తాయండి. బనానాస్ కానీ, బనానా తోళ్ళు కానీ మంచి ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి మొక్కలకి. ఇందులో మనకి అవసరమైన మొక్కలకి కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్ చాలా రిచ్గా ఉంటాయండి. ఇవి మొక్కలు మంచి బ్లూమ్స్ రావడానికి ఈ అరటి పండ్లు అయితే బాగా పనిచేస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటిపళ్ళ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి ఫ్లవరింగ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనము టైం టు టైం మన మొక్కలకి ప్రొవైడ్ చేస్తే ఎక్కువ శాతం మన మొక్కలకి పొటాషియం అనేది అందుతుంది. దాంతోపాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా అందుతాయండి. సో ఈ బనానా ఫర్టిలైజర్ అనేది 3 days నేను ఇలాగే వాటర్లో ఉంచేస్తున్నాను. బాగా ఇట్లా అదిమేసాం అనుకోండి, దాంట్లో ఉన్న సారం అంతా మనకి వాటర్లో దిగేస్తుంది. 3 days అలాగే ఉంచేస్తే మంచిగా మనకు పర్మెంటెడ్ అవుతుంది.
కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ చేసేటప్పుడు మనము బియ్యం కడిగిన నీళ్ళను యూస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, సల్ఫర్ లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. దాంతోపాటు మనము ఈ పొటాషియం ఉన్న అరటిపళ్ళను వేస్తే ఎక్కువ మనకి బ్లూమింగ్ అనేది వస్తుంది. ఇందులో తగినంత బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ కావడానికి మనకి బెల్లం అనేది బాగా పనిచేస్తుందండి. తర్వాత మనము ఇలాంటి కంటైనర్స్ ఎప్పుడైనా కానీ మూత ఖచ్చితంగా పెట్టాలి. ప్లాస్టిక్ కంటైనర్సే వాడాలి. 1 డే తర్వాత చూడండి ఉన్నది అరటితొక్కల్లో ఉన్నది మొత్తం సారం అంతా మనకి వాటర్లో అయితే దిగేసింది. ఫ్రెండ్స్, నేను 1 లీటర్ అయితే ఫర్టిలైజర్ అయితే తయారు చేశానండి. డైరెక్ట్గా అట్లాగే ఇచ్చేయకూడదండి. కాన్సన్ట్రేషన్ ఎక్కువై మన మొక్కలు చనిపోతాయి. కాబట్టి డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. ఇందులో ఉన్న అట్టొక్కల్ని ఏం చేస్తున్నానంటే డస్ట్బిన్లు మాత్రం పడేయకండి. మన చెట్టు మొదట్లో అంటే చెట్టు వేరుకు దగ్గరలో కాకుండా దూరం ఇలా పెట్టేసి మట్టి కప్పేసాం అనుకోండి, మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది. తర్వాత ఇలా చూడండి నేను వాటర్లో డైల్యూట్ చేసేస్తున్నాను. 1:10 రేషియోలో డైల్యూట్ చేస్తున్నానండి. 1 గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి, 10 గ్లాసెస్ నార్మల్ వాటర్ ఇలా పల్చగా డైల్యూట్ చేసి మన మొక్కలకు అనేది ఇవ్వాలండి. డైరెక్ట్ గా ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇది ఎన్పికే ఫర్టిలైజర్ కాబట్టి రూటింగ్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా తయారై గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్కకే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి. సో ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, మొగ్గలు వచ్చినప్పుడు మనము ఇలాంటి ఎన్పికే రిచ్గా ఉండే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మందార మొక్కలకే కాదండి, రోసెస్ కానీ, చామంతి ప్లాంట్స్కి కానీ, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చిన ఇంత రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మొక్క సైజుని బట్టి ఇవ్వండి. చిన్న కంటైనర్ అయితే కొంచెం ఇవ్వండి, పెద్ద కంటైనర్ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ పోసినాం అనుకో వాటర్ కింద పోయి వేస్ట్ అవుతుంది. కాబట్టి మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుందండి. కాబట్టి మనం ఏమీ చేయకుండా, ఏమీ ఇవ్వకుండా పూలు రావడం లేదు అంటే సరిపోతుందా? సరిపోదు కదండి. మనము ఎలాగా బలమైన ఆహారం తింటున్నామో అలాగే మొక్కలు కూడా ఇలాంటి బలమైన ఫర్టిలైజర్స్ అంటే జీరో కాస్ట్ అనమాట. మనము తినే పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి, ఇంత ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్లో తీసుకోవచ్చండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్లో వచ్చే ప్రతి ఒక్క వస్తువుతో జీరో కాస్ట్తో తయారు చేయవచ్చండి. బనానాస్తో చేయొచ్చు, బనానా పీల్స్తో చేయొచ్చు, కిచెన్ వేస్ట్తో చేయొచ్చు, అలాగే ఫ్రూట్ పీల్స్తో చేయొచ్చు, టీ పొడితో చేయొచ్చు, కాఫీ పొడితో చేయొచ్చు. ఇలా రకరకాల వస్తువులతో మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నామనుకోండి, మంచి రిజల్ట్స్ అలాగే మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. పోయిన ఫ్లవర్స్ని కట్ చేసేయాలి. ఫ్లవర్స్ లేని మొక్కలు కూడా అప్పుడు ఫ్లవర్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇవాళ వీడియోలో మనము పూలు పుష్కలంగా పూయాలంటే పొటాషియం అనేది తప్పనిసరిగా మన మొక్కలకి ఇవ్వాలి అనే విషయం అయితే తెలుసుకున్నామండి. కిచెన్లో వచ్చే వాటితోనే బియ్యం కడిగిన నీళ్ళల్లో ఎలా పర్మెంటెడ్ చేసి అరటి తొక్కలతో ఎలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి.